కార్యాలు 8వ అధ్యాయం. అతని చావుకు సౌలు సమ్మతించాడు. ఆ కాలంలో జెరూసలం క్రీస్తు సంఘానికి గొప్ప హింస కలిగింది. క్రీస్తు రాయబారులు తప్ప అందరూ యూదయ సమరయ ప్రాంతాలలో అంతటా చెదరిపోయారు. కొందరు భక్తిపరులైన మనుషులు స్తెఫనును పాతిపెట్టి అతని విషయం అధికంగా విలపించారు. సౌలు అయితే ఆ సంఘం పట్ల దౌర్జన్య చర్యలు చేస్తూ ఉన్నాడు. ఇంటింట చొరబడుతూ పురుషులను స్త్రీలను ఈడ్చుకుపోయి చెరసాలలో వేయించాడు. చెదిరిపోయిన వారైతే అక్కడక్కడకు వెళ్ళిపోతూ దేవుని వాక్కు ప్రకటిస్తూ ఉన్నారు. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు. ఫిలిప్పు చేసిన సూచకమైన అద్భుతాలు విని చూచి అక్కడి జనసమూహాలు ఏకగ్రీవంగా అతడు చెప్పిన విషయాలు శ్రద్ధతో విన్నారు. చాలా మందికి పట్టిన మలిన పిశాచాలు పెడబొబ్బలు పెట్టి వారిలో నుంచి బయటకు వెళ్ళాయి. పక్షవాత రోగులు, కుంటివారు అనేకులు పూర్తిగా నయమయ్యారు. అందుచేత ఆ పట్టణంలో ఎంతో సంతోషం కలిగింది. ఆ పట్టణంలో సీమోను అనేవాడు ఉన్నాడు. అది వరకు అతడు మంత్ర విద్యను ప్రయోగిస్తూ తానొక గొప్పవానని చెప్పుకుంటూ సమరయ ప్రజలను ఆశ్చర్యంలో ముంచేవాడు. అందరూ అల్పులు గాని గొప్పవారు గాని ఇతడే దేవుని మహాశక్తి అంటూ అతడి మాటలు శ్రద్ధతో విన్నారు. అతడు చాలా కాలం తన మంత్ర విద్యలతో వారికి ఆశ్చర్యం కలిగించినందుచేత వారు అతడి మాటలు శ్రద్ధతో విన్నారు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు పేరును గురించి ప్రకటించినప్పుడు వారు అతన్ని నమ్మారు. పురుషులు, స్త్రీలు బాప్తిస్మం పొందారు. సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందాడు. సూచన కోసమైన అద్భుతాలు, మహావింతలు జరగడం చూచి ఆశ్చర్యపోతూ ఫిలిప్పుతో ఉండిపోయాడు. సమరయ వారు దేవుని వాక్కు అంగీకరించారని విని జెరూసలంలో క్రీస్తు రాయబారులు వారి దగ్గరకు పేతురు, యోహానులను పంపారు. వీరు వచ్చి వారు పవిత్రాత్మను పొందేలా వారి కోసం ప్రార్థన చేశారు. అంతకుముందు పవిత్రాత్మ వారిలో ఎవరి మీదకి రాలేదు. వారు యేసు ప్రభు పేర బాప్తిస్మం పొందారు అంతే. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచారు. వారు పవిత్రాత్మను పొందారు. క్రీస్తు రాయబారులు చేతులుంచడం ద్వారా పవిత్రాత్మను ప్రసాదించడం జరిగిందని చూచి సీమోను వారికి డబ్బు ఇవ్వజూపి ఇలా అన్నాడు: నేను ఎవరి మీద చేతులుంచుతానో వారు పవిత్రాత్మ పొందేలా నాకు కూడా ఈ అధికారం ఇవ్వండి. అతడితో పేతురు ఈ విధంగా అన్నాడు: నీ డబ్బు నీతో కూడా నశిస్తుంది గాక. ఎందుకంటే ద్రవ్యమిచ్చి దేవుని ఉచిత వరాన్ని కొనుక్కోవచ్చు అన్నావు నీవు. దేవుని ఎదుట నీ హృదయం సరైన స్థితిలో లేదు కనుక ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపపడి దేవుని ప్రార్థించు. ఒకవేళ నీ హృదయాలోచనకు క్షమాపణ దొరకవచ్చునేమో. నీ సంగతి గ్రహించాను. నీ నిలువెల్లా చేదైన విషమే. దుర్మార్గానికి కట్టుబడి ఉన్నావు. అందుకు మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా నా కోసం ప్రభువును ప్రార్థించండి అని సీమోను జవాబిచ్చాడు. వారు సాక్ష్యం చెప్పి ప్రభువాక్కు ప్రకటించిన తర్వాత జెరూసలంకు బయలుదేరి సమరియా వారి అనేక గ్రామాలలో శుభవార్త ప్రకటిస్తూ వెళ్ళారు. అప్పుడు ప్రభువు దేవదూత ఒకడు, నీవు లేచి జెరూసలం నుంచి గాజాకు ఎడారిలో పోయే దారికి దక్షిణంగా వెళ్ళు అని ఫిలిప్పుతో చెప్పాడు. అతడు లేచి వెళ్ళాడు. అప్పుడు ఇథియోపియా దేశస్థుడైన ఒక నపుంసకుడు దారిలో కనిపించాడు. ఇథియోపియా రాణి అయిన కందానే కింద అతడు గొప్ప అధికారం గలవాడు. ఆమె ధనాగారం అంతా అతని అదుపులో ఉండేది. అతడు ఆరాధన కోసం జెరూసలం వచ్చాడు. ఇప్పుడు అతడు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. తన రథంలో కూర్చుని ఉండి యెషయా ప్రవక్త గ్రంథం చదువుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో ఆ రథం దగ్గరకు వెళ్ళి దాన్ని కలుసుకో అన్నాడు. ఫిలిప్పు దాని దగ్గరకు పరిగెత్తి ఆ మనిషి యెషయా ప్రవక్త గ్రంథం చదవడం విని, మీరు చదువుతున్నది అర్థమవుతుందా అని అడిగాడు. అందుకు అతను, ఎవరైనా నాకు సలహా చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది అని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చోమని ఫిలిప్పును వేడుకొన్నాడు. అతడు చదువుతున్న లేఖన భాగం ఇది: వారు ఆయనను గొర్రె